నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు కుప్పిలి పద్మగారు రచించిన వల అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 7/1/1994 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది. వేసవి మధ్యాహ్నం, గాలి లేదు. ఏ గదిలో నడుము వాలుద్దామన్నా ఒక్క. క్రాంప్టన్ గ్రీవ్స్ ర్యాలీ కేతాన్ పంకాలన్నీ నిర్జీవంగా చూస్తున్నాయి. పవర్ కట్. చదువుకుందామంటే వాళ్ళంతా చెమట, చదవాలనిపించదు. అయినా పేపర్ తీశాను. హెడ్డింగ్స్ చూస్తూ పేజీలు తిప్పుతోంటే ఓ చోట అంకితంగా చూపులు అతుక్కుపోయాయి. బోల్డన్ని ఫోటోలు. అందులో ఓ ఫోటో చూస్తుంటే జ్ఞాపకాల దొంతరలో నుంచి గుసగుస. ఫోటోగ్రాఫర్ పేరు కోసం చూశాను. కేఎస్ అని ఉంది. ఊరు పేరు లేదు. తిరిగి ఫోటో వైపు చూశాను. ఊపిరి ఆగింది. కళ్ళ అందాలని సజీవంగా పట్టుకునే నేర్పు ఎవరికుంది? ఎన్నో జ్ఞాపకాలు, కాసిన్ని నవ్వులు, కొంచెం కన్నీళ్లు. ఇంకెవరు? సురేష్. అవి 10వ తరగతి పాస్ అయి కాలేజీ చదువులకు వెళ్ళిన తొలి దినాలు. 16 ఏళ్ల వయసు. ఫ్రెష్ అడాల్సెంట్ ఏజ్. ఆలోచనలు, ఊహలు, కలలు అన్నింటా స్వచ్ఛతే. కోయలు కూసిన, సంధ్య వాలిన, మెరుపు మెరిసిన, అబ్బాయి కన్ను కొట్టిన అంతా ఉద్వేగమే. ప్రతిదీ నూతనంగా, సజీవంగా, శాశ్వతంగా తోచే వయస్సు. ఇదిగో సరిగ్గా అటువంటి లేత మనసులో మెరుపల్లే మెరిశాడు సురేష్. ఒకానొక నవంబర్ నెలలో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కాకినాడ లైబ్రరీలో ఇంటర్ కాలేజీ విద్యార్థులకి వ్యాసరచన, వక్తృత్వ పోటీలు జరుగుతుంటే కందుకూరి రాజ్యలక్ష్మి కాలేజీ తరపున వ్యాసరచన పోటీకి నేను, వీటీ కాలేజీ నుండి వక్తృత్వపు పోటీకి సురేష్ కాకినాడ వెళ్ళాము. ఇచ్చిన టాపిక్పై అనర్గళంగా మాట్లాడేస్తున్న సురేష్ను చూస్తుంటే భలే ఆశ్చర్యంగా అనిపించింది. అతనికి మొదటి బహుమతి వచ్చింది. వ్యాసరచనలో నాకు ప్రథమ బహుమతి వచ్చినా పెద్దగా సంతోషం అనిపించలేదు. నేనేం రాశానో నాకు, ఆ జడ్జీలకు మాత్రమే తెలుసు. కానీ వక్తృత్వ పోటీలో పాల్గొంటే ఓ విషయం పట్ల నా ఆలోచన, అవగాహన నలుగురితో చెప్పుకున్నట్లుంటుంది. సరైనవా కావా తెలుస్తాయి. సురేష్లా మాట్లాడగలిగితే నేనలా మాట్లాడగలనా? విషయం మీద అవగాహన ఉన్నా ఎందుకని వక్తృత్వంలో పాల్గొవు అడిగాడు ఒకరోజు సురేష్. బహుశా నే పెరిగిన వాతావరణం అనుకుంటా అన్నాను. అంటే? అయోమయంగా అడిగాడు సురేష్. ఆడపిల్లలు గట్టిగా మాట్లాడకూడదు, పెద్దగా నవ్వకూడదు, తలెత్తి నడవకూడదు అనే సంస్కృతి మా ఇంట్లో ఉంది. నా బాల్యమంతా అతి ఒద్దిగ్గా గడిచిపోయింది. ఇప్పుడిప్పుడే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా తిట్లు చివాట్లు తింటూనో ఒప్పించో ఇలా పోటీలంటూ బయటికి రాగలుగుతున్నాను. అయినా అంతర్లీనంగా ఇంటి వాళ్ళ భావాలు, ప్రభావం నాపై ఉన్నట్టుంది. అందుకేనేమో గట్టిగా మాట్లాడినా నవ్వినా ఉలిక్కి పడతాను. ఆలోచిస్తూ చెప్పాను. అవన్నీ చెత్త భావాలు. హాయిగా నిర్భయంగా నవ్వుతూ మాట్లాడబోయ్. ఎంతసేపు నవ్వగలవో నవ్వు, చూస్తాను చిరునవ్వుతో అన్నాడు సురేష్. అలా భావాలని, అభిప్రాయాలని స్పష్టంగా వ్యక్తపరిచేగల స్థితికి సురేష్ సాంగత్యంతో చేరుకున్నాను. సురేష్కి ఫోటోగ్రఫీపై చక్కని అవగాహన ఉంది. ఓ రోజు నా ఫోటోలు తీస్తానని అడిగాడు. నావా? ఎందుకు అడిగాను. ఆల్బంలో పెట్టుకోవచ్చు, పెళ్ళికొడుక్కి చూపించడానికి కూడా పనికొస్తాయనుకో అల్లరిగా అన్నాడు. పో, నేనేం పెళ్ళికొడుకులకి ఇవ్వను అన్నాను. సురేష్ నవ్వి, నాకే కావాలి ఫోటోస్ అంటూ గులాబీల ఉద్యానవనంలో 6-7 తీశాడు. ఓ వారం రోజుల తర్వాత కాలేజీకి వెళ్తుంటే కనిపించి సాయంత్రం తోటలోకి రా అని చెప్పాడు. తోటలోకి వెళ్ళాను. అప్పటికే సురేష్ వచ్చి ఎదురు చూస్తున్నాడు. ఫోటోస్ చేతిలో పెట్టాడు. ఇవి నావేనా? నాలో ఇంత మెరుపుందా? నాలో నేనే తబ్బిబ్బైపోతుంటే బొగ్గపై ముద్దు పెట్టాడు. ఆ ముద్దుని పట్టించుకోనట్టు
ఈ ఫోటోలేం చేస్తావు అన్నాను. ఇవన్నీ నాకిచ్చేయి, పోటీలకి పంపిస్తాను అన్నాడు. సరే తీసుకో, థ్యాంక్స్ చెప్పే పని లేదా అన్నాడు. ఎందుకు? ఫొటోస్ తీసినందుకా? నేనేం అడగలేదుగా, నువ్వే తీశావు, నువ్వే తీసుకున్నావు, ఇంకెందుకేమిటి థ్యాంక్స్? గట్టిగా మాట్లాడితే నువ్వే నాకు చెప్పాలి అన్నాను. ఫొటోస్ కాదు మరి? చూపుడు వేలుతో బుగ్గపై సున్నా చుడుతూ చిటికేసి ఇందుకు అన్నాడు. ఈ రొమాంటిక్ సురేష్ నాకు చాలా కొత్త. ఏం మాట్లాడాలో తెలియలేదు. అప్పటి వరకు ఓ స్నేహితుడిగా నన్ను తీర్చిదిద్దే ఓ ఆప్తునిలా తోచే సురేష్ జీవనరాగ పదనిసలు యుగళగీతంలా చేయి కలిపి 7 అడుగులు వేద్దాం రారమ్మని పిలుస్తున్న ప్రియతమలా అనిపిస్తుంటే మౌనంగా అతనితో కలిసి తోటలోంచి బయటకు వచ్చాను. తర్వాత పరీక్షల హడావిడి, ఆ తర్వాత ఫలితాల విజయోత్సవం. అక్కలిద్దరి పెళ్లిళ్లతో ఆర్థికంగా చితికిపోయిన నాన్న నా పెళ్లికి ఎదిగిన ఆడపిల్ల అంటూ తొందరపడలేదు. ఈ రోజుల్లో అంతా చదువుకుంటున్నారు. నీ ఇష్టం వచ్చినంత వరకు చదువుకో, లేదా ఏదైనా ఉద్యోగం చేయి, ఆ డబ్బు బ్యాంకులో వేస్తే కట్నంగా ఉపయోగపడవచ్చు అంటూ సలహా ఇచ్చాడు. కట్నం ఇచ్చి పెళ్ళా అంటూ మనసు దీర్ఘం తీసింది. సురేష్ గుర్తొచ్చాడు. ఆనాడు తోటలో ఆ మాటలు తప్ప తిరిగి ఏ రోజు మా ఇద్దరి నడుమ అటువంటి సంఘటనలేం జరగలేదు. పై చదువులకని సురేష్ ఢిల్లీ వెళ్ళాడు. నే లాలో జాయిన్ అయ్యాను. ఢిల్లీ వెళ్ళిన తొలి దినాల్లో ఉత్తరాలు రాసిన సురేష్ రాను రాను రాయటం మానేశాడు. అతని జ్ఞాపకాలు నేను అన్ని విధాలా ఎదగడానికి అతనిచ్చిన ప్రోత్సాహం, ధైర్యం హృదయాన్ని హత్తుకుని ఉన్నాయి. ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు సురేష్ పుస్తకాలు, క్యాసెట్స్ తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఢిల్లీ జీవన విధానాన్ని చెప్పేవాడు. అటువంటి సురేష్ ఓసారి వచ్చి వారమైనా నన్ను కలవలేదు. నేనే అతన్ని పట్టుకుని, ఏంటి నా దగ్గరికి రాలేదేంటి అడిగాను. సాయంత్రం గౌతమి లైబ్రరీ దగ్గరకు రా అన్నాడు. కొత్త కట్టడాలకి ఎదురుగా పురాతన నిత్య నూతన పొగడ చెట్టు కింద చెప్టాపై కూర్చుని ఎదురు చూస్తుండగా సురేష్ వచ్చాడు. ఐఆమ్ సారీ వందన, మా మేనత్తగారమ్మాయి ప్రసూనతో పెళ్లి నిశ్చయం అయ్యింది. చిన్నప్పటి నుంచి నేనే తనకి కాబోయే భర్తనని నలుగురు అంటుండడంతో ప్రసూన నాపై ఆ రకమైన అభిమానాన్ని తనలో పెంచుకుంది. ఆ విషయం నాకీ మధ్య తెలిసింది. నేనామెని చేసుకునేననేసరికి చాలా అప్సెట్ అయ్యి నిద్ర మాత్రలు మింగేసింది. సమయానికి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. ఇప్పుడు బాగుంది. అంతా నన్నే దోషిగా చూస్తున్నారు. నాన్నగారు బాగా పట్టుబట్టి ఒప్పించారు. ఇన్నాళ్ళు నాకు నచ్చినట్టు జీవితం గడిపిన నేను అతి ముఖ్యమైన విషయంలో మరొకరి ఒత్తిడికి లొంగాల్సి వచ్చింది. ఐఆమ్ సారీ వందన, ఐఆమ్ సారీ. అసంతృప్తి, ఆవేదన, నిస్సహాయత నిండిన స్వరంతో చెబుతోన్న సురేష్ని చూస్తుంటే నోటమాట రాలేదు. అతన్ని ఎలా ఓదార్చాలో, ఎలా ధైర్యం చెప్పాలో అర్థం కాలేదు. నాలో బాధని ఎలా వ్యక్తపరచాలో, అసలు చెప్పాలో అక్కర్లేదో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాను. సురేష్ పెళ్లి ప్రసూనతో అయ్యింది. నా లా పూర్తయింది. సురేష్ ఢిల్లీలోనే సెటిల్ అయ్యాడు. పెళ్లి తర్వాత నన్ను అసలు కలవలేదు. పెళ్లి చేసుకోకపోతే పోయాం, స్నేహితులుగానైనా ఎందుకు ఉండలేకపోయాం అనుకునేదాన్ని. మొదటిసారి కోర్టులో అనర్గళంగా, స్పష్టంగా, నిర్భయంగా నేను వాదించిన రోజు సురేష్ ఎంతలా గుర్తొచ్చాడో ఆనందంతో, కృతజ్ఞతతో చెమ్మగిల్లిన నయనాలకి తెలుసు. సురేష్, నే వాదించాను. నువ్వు ఆనాడు నాకిచ్చిన స్ఫూర్తితో నేనీనాడు వాదించాను. హృదయ ప్రాంగణంలో ఎన్నెన్ని ప్రణామ పుష్పాలో. ఇదిగో మళ్ళీ ఇక్కడ సురేష్ సంబంధించిన వార్త. ఫ్యాన్ తిరగటం మొదలుపెట్టింది. పవర్ వచ్చిందా అనుకుంటుండగా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీశాను. రవ్వంత కష్టం లేకుండా గుర్తించాను సురేష్. రారా, భలే వచ్చావు. నీ ఫోటో పేపర్లో చూశాను. ఎందుకేశారో ఏమిటో ఇంకా చదవలేదు. ఎప్పుడొచ్చావు? ఆశ్చర్య ఆనందాలతో అడిగాను. నీదేగా అది? ఆ ఫోటోకి నేషనల్ అవార్డు వచ్చింది. హైదరాబాద్ ఎప్పుడొచ్చావు?
రాజమండ్రి వెళ్ళినప్పుడు నీ అడ్రస్ అడిగితే మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చారు. సాయంత్రం యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు సన్మానం చేస్తున్నారు. నువ్వు కూడా రావాలి అన్నాడు సురేష్. సాయంత్రమా? క్లయింట్స్ వస్తారే అన్నాను. ఎలా ఉందా నీ ప్రాక్టీస్? గట్టిగా వాదిస్తున్నానోయ్. నే చాలా భయపడ్డాను వందన. నా వలన నువ్వు అప్సెట్ అయ్యి చదువు పాడు చేసుకుంటావేమోనని అన్నాడు. ప్రసూన ఎలా ఉన్నారు? పిల్లలా, నీ విషయాలు చెప్పు. కాఫీ టీ ఏం తీసుకుంటావు అడిగాను. అతను కాసేపు మౌనంగా ఉండి, గతంలో నిన్ను చేసుకోలేకపోయాను. పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారనే విషయంలో నీకే అభ్యంతరం లేకపోతే మనిద్దరం పెళ్లి చేసుకోవాలని నాకుంది. ఏమంటావు? నిదానంగా అడిగాడు. ఇది నే ఊహించని ఆహ్వానం. పెళ్ళి పిల్లల కంటే అతనికి నేనంటే అభిమానం నిండుగా ఉండటం ముఖ్యంగా. మీ ఇంట్లో అభ్యంతరం ఉండదా అడిగాను. నేనింకా ఎవరికీ నీ విషయం చెప్పలేదు. ముందు నీకిష్టమో లేదో తెలిస్తే మిగిలిన విషయాలు నీకిష్టమైతే చాలు. మరొకరి ఇష్టాయిష్టాలతో నాకేం పని లేదు అన్నాడు సురేష్. సురేష్ని తిరస్కరించాలనిపించలేదు. నేను జవాబు చెప్పకముందే, నాకిద్దరు పిల్లలు, మరో బిడ్డ ప్రసక్తి లేదు స్పష్టంగా చెప్పాడు సురేష్. అతను పిల్లలు వద్దనుకుంటున్నాడో లేక పిల్లలు పుట్టే అవకాశం లేకుండా ఆపరేషన్ చేయించుకున్నాడో అర్థం కాలేదు. అదే అడిగాను. పిల్లలొద్దు. ఎందుకని? 2 ఉన్నారుగా. ఉంటే చాలరా? మరొకరుంటే ఏమవుతుంది? అతను జవాబు చెప్పలేదు. పెంచటం కష్టమా అడిగాను. కాదు, తల్లి లేని ఆ పిల్లలని ప్రేమగా చూసే స్త్రీ కావాలి. సొంత పిల్లలుంటే అది కష్టం అన్నాడు. నేను బిడ్డని కంటే ఈ పిల్లల్ని ప్రేమగా చూడనని అంత ఖచ్చితంగా ఎలా అంటున్నావు? సొంత పిల్లలపై ప్రేమ సహజం కదా టపీమని చెప్పాడు. నా పిల్లలు నీ పిల్లలు అనే తేడా లేకుండా పెంచుతాను. అప్పుడు అభ్యంతరం ఉండదుగా. వద్దు, స్పర్ధలు వస్తాయి స్పష్టంగా అన్నాడు. నమ్మకం లేదా? ఆశ్చర్యం వేసింది నాకు. చప్పున అన్నాడు. నీ భార్యగా, నీ పిల్లలకు తల్లిగా నీ ఇంటికి రమ్మని నన్ను ఆహ్వానిస్తున్నావు. నేను బిడ్డని కంటే వాళ్ళిద్దరినీ బాగా చూడలేనని గట్టిగా నమ్ముతున్నావు కదా. నే కన్న పిల్లలు కారు కాబట్టి బాగా చూడనని నమ్మకం నీకు లేనట్టే, నే కన్న పిల్లలు కారు కాబట్టి వాళ్ళకి నాపై ప్రేమ ఉంటుందని నేనెలా నమ్మాలి? నాకు తోడుగా మీరంతా ఎప్పుడూ ఉంటారని నేనెలా ఆశపడాలి? నీకు నాపై లేని నమ్మకం నాకు మాత్రం నీ పట్ల పిల్లల పట్ల ఎలా వస్తుంది? ఏ మాత్రం ఆవేశపడకుండా స్పష్టంగా, నిర్భయంగా, శాంతంగా అడిగాను. సురేష్ కళ్ళల్లో కలవరం. పిల్లలు వద్దన్నారనే అసంతృప్తితో ఈ పిల్లల్ని బాగా చూస్తాననే నమ్మకం ఏముంది? నీ పిల్లలు నా పిల్లలు ఏంటి? 2 చాలు. ఇంకెవరూ వద్దనే నిర్ణయం నాకు రావాలి. అంతేకాని పిల్లలు నే కనాలో వద్దో కూడా నువ్వే నిర్ణయం చేస్తావా? పెళ్లి లేకపోతే వచ్చే నష్టం ఏం లేదు, కానీ ఇలా ముందే పిల్లలు కనాలి వద్దు లాంటి ఒప్పందాలతో నీ జీవితంలోకి రాలేను స్పష్టంగా చెప్పాను. సురేష్ కాసేపు ఆలోచిస్తున్నట్లు పోయాడు. మరోలా అనుకోకు వందన. పిల్లలపై ఇష్టం నన్నలా మాట్లాడించింది. ముందే అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుకోవాలిగా. కాస్త నిదానంగా ఆలోచించు అన్నాడు. వద్దు సురేష్, వద్దు. ఆలోచించడానికి ఏం లేదు. మాతృత్వం స్త్రీకి వరమో శాపమో తెలియదు, కానీ జీవితంలో చాలామందికి చాలాసార్లు దుఃఖానికే కారణమవుతోంది. పిల్లలు పుట్టలేదని విడాకులు ఇచ్చేవాడొకడు, లేదా ఆవిడ ఆత్మహత్య చేసుకునేదాకా సతాయించేవాడొకడు, అది ఇది కాకపోతే చంపేవాడొకడు, తాగొచ్చి తన్నే భర్తను వదిలిపోదామంటే పిల్లల్ని ఇవ్వనని బెదిరించేవాడొకడు, పిల్లల్ని కనటానికి పెంచడానికి తన సర్వశక్తులు పణంగా పెట్టే ఆడవాళ్ళకి పిల్లల్ని కనాలో వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ మాత్రం లేదు. రోజు ఇలాంటి విషయాలు విని చూసి మగవాళ్ళకి ఎందుకింత కఠినంగా ఉంటారో అనుకునేదాన్ని. ఓ మంచి స్నేహితుడిగా ఉన్న నువ్వు వాళ్ళందరిలానే ఆలోచిస్తున్నావు. స్త్రీ పురుష సాంగత్యంలో అవగాహన ఉన్న తోడు నాకు కావాలి తప్ప
నీలా ఆలోచించేవాళ్ళు నాకు అక్కర్లేదు. స్పష్టంగా చెప్పాను. సురేష్ కళ్ళల్లో నాకే భావాలు కనిపించలేదు. ఉదయం కాఫీ తాగి పనుందంటూ వెళ్ళిపోయాడు. నెల రోజుల తర్వాత సురేష్ నుంచి శుభలేఖ వచ్చింది. పెళ్లి ఎక్కడైనా, పెళ్లి కూతురు ఎవరైనా పురుష నిరంకుశత్వపు వలలో చిక్కుకున్న మరో మాతృత్వమే కదా ఆ జీవితం. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. ఉంటానండి.